నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ ప్రభుత్వంపై CLP నేత బట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని ఆగ్రహం వ్యవసాయ బిల్లుపై విపక్షాలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులు పండించిన పంటలు ప్రపంచ స్థాయిలో అమ్ముకోవచ్చని వివరణ పేదవారి కొంపలు కేసీఆర్ ముంచుతున్నారన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి LRS ఆలోచన ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని నిలదీత విశాఖ ఏజెన్సీ నుండి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టుకున్న ఎల్బీనగర్ SOT పోలీసులు 1,30,00,000 విలువ చేసే 1000 కిలోల గంజాయి స్వాధీనం JNTU ప్రధాన గేటు ముందు NSUI ఆందోళన పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ పోలీసుల లాఠీ చార్జ్ ఇక డీటెయిల్స్ కలితే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని CLP నేత బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలు రూపాయి పోగేసి కొన్న ప్లాట్లను LRS కట్టకపోతే రిజిస్ట్రేషన్ చేయమని బెదిరిస్తున్నారని అన్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫీజు తీసుకున్నది ప్రభుత్వం కదా, మళ్ళీ LRS ఫీజు ఎందుకు అని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులు తీర్చడానికి ప్రజలపై భారం వేస్తుందని ఆయన ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఎవరు భయపడొద్దని భరోసా ఇచ్చారు. LRS కట్టొద్దని తాము అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భయపడబాకండి, నిన్న మొన్న వేరే ఆస్తుల సమాచారం కూడా కావాలని చెప్పేసి ఇల్లు ఫ్లోర్ ఎంత, లేకపోతే పొలాల్లో మీరు పశువుల కోసం వేసుకున్న కొట్టాలెంత, లేకపోతే ఆ షెడ్ ఎంత, లేకపోతే ట్రాక్టర్ పెట్టుకోవడానికి పొలాల్లో వేసే షెడ్ ఎంత, ఇవన్నీ లెక్కలు తీసేసి అంతిమంగా విపరీతంగా మళ్ళీ పన్నులు వేసి ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తూ ఉన్నారు ఈ రకంగా. సో ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడు ఆ అప్పుల భారం అంటే ఇప్పుడే మొదలైంది. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. మేము అందుకే ఈ LRS స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ని డీలింక్ చేసి అది ఒక సహేతుకంగా ఉండేటట్టుగా ఉంటేనే పర్వాలేదు. లేకపోతే ఈ LRSలో రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పి బలవంతంగా ఆపినటువంటి ప్లాట్ ఓనర్లను అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత వచ్చేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఏం కేసీఆర్ ఏం శాశ్వతం కాదు, లేకపోతే TRS ప్రభుత్వం అంతకంటే శాశ్వతం కాదు. ఇది మా ఉంటే సరే అందరూ ఓట్లు వేసారు, మీరు గెలిపించారు కాబట్టి ఇంకో 2.5 సంవత్సరాలు ఉంటుందేమో, కానీ ఆ తర్వాత మాత్రం రాష్ట్ర ప్రజలు ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు ఓడిద్దామని. 2.5 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ LRS ఈ స్కీమ్ కింద ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి ప్లాట్ ఓనర్లందరికీ కూడా ఒక సహేతుకమైనటువంటి నిర్ణయం చేస్తాం. అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా డీలింక్ చేస్తాం. మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ, వీలైతే అసలు కట్టబాకండి, వీలైతే కట్టబాకండి. వచ్చేది మేమే. వచ్చిన తర్వాత మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. దాన్ని సాధ్యమైనంత వరకు మేము రిజిస్ట్రేషన్ డీలింగ్ చేస్తాం. గతంలో చాలా రీజనబుల్గా ఉండేది. LRS ఎవరైనా ఇస్తే ఆ LRS ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైనా పన్నులు వేసినా కానీ LRS కానీ లేకపోతే ఇంకేది కానీ ఆ కట్టే వాళ్ళకి భారం కూడా తెలియకుండా ఉండాలి, వాళ్ళకి వెసులుబాటుగా ఉండాలి తప్ప వాళ్ళ మెడకి ఉరేసినట్టుగా ఉండకూడదు. అది పన్ను కానీ లేకపోతే ట్యాక్స్ కానీ లేకపోతే ఇంకో కండిషన్ కానీ. మనం చేసే ప్రతి విధానం ప్రజలు సంతోషంగా ఉండి దాని ద్వారా వాళ్ళకి ఆనందంగా ఉండేటట్టుగా ఉండాలి తప్ప ఇది వామ్మో ఎట్లేసారైంది, ఇంత భారం అయింది, మేము చచ్చిపోతాం అనే భయం రాకూడదు. ఈ LRSలో అట్లాగే ఉంది. ఏ ఊరు పోయినా ఇదే ఉంది. కాబట్టి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ద్వారా ఆందోళన చెందబాకండి, సాధ్యమైతే కట్టబాకండి. మేము వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అనే దాంతో డీలింగ్ చేస్తాం, రద్దు చేస్తాం రిజిస్ట్రేషన్.
అంతే కదా. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ప్లాట్ ఓనర్ మళ్ళీ ఎల్ఆర్ఎస్ చేసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేస్తా అంటే దేర్ ఇస్ నో మీనింగ్ ఎట్ ఆల్. ఫ్రీ రెగ్యులరైజ్ చేస్తాం, రెగ్యులరైజ్ చేస్తాం, ఉచితంగా రెగ్యులరైజ్, అంతే కదా. మళ్ళీ ఇంకేం బీఆర్ఎస్ ఫామ్ లక్షల్లో పెండింగ్ పడి ఉన్నాయి, అది కంప్లీట్ చేయలేదు, మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చారు. అంటే ప్రతిసారి ఎలక్షన్కి వచ్చాక కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ఇక రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లుపై విపక్షాలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చట్టం రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేని సురక్షితమైన వ్యాపారాన్ని ప్రోత్సహించే చట్టమని తెలిపారు. రైతులు పండించిన పంటలు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవసరం అనుకుంటే ప్రపంచ స్థాయిలో ఎక్కడ ధర ఎక్కువగా ఉంటే అక్కడ అమ్ముకునే అవకాశాన్ని భారత ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. చాలా దూరదృష్టితో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో అనేక రకాల మార్పులు తీసుకొస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశ వాగ్దానాలైనటువంటి శీర్షికన ఈ యొక్క ప్రజల ముందు హామీ ఇచ్చారు. ఈరోజు వాళ్ళు అధికారంలో రాలేదు, కనీసం పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూడా రాలేదు. ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా దిగజారిపోయింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఏదైతే తమ ఎన్నికల ప్రణాళికలో చెప్పారో ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల ప్రణాళికలో ఇదే అంశాలను ప్రజల ముందు పెట్టాము. ప్రజలు మా ఎన్నికల ప్రణాళికకు ఆమోద ముద్ర వేశారు. ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈరోజు మనం చట్టం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ప్రజలను కోరుతూ ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈరోజు కొంతమంది నాయకులు దళారులుగా మారి ఈ యొక్క రైతు ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డుల్లో ఉన్నటువంటి దళారులను ముందు పెట్టి రైతు ఉద్యమంగా చిత్రీకరించి ఈరోజు రైతులకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. అందుకే నేను ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు మనవి చేస్తూ ఉన్నాను. అక్కడక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మను తగలబెడతా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఈరోజు అనేక ఎన్నికల్లో దేశ ప్రజలు కమ్యూనిస్టు పార్టీ బొమ్మలను తగలబెట్టి ఈరోజు ఎన్నికల్లో నామరూపాలు లేకుండా కమ్యూనిస్టు పార్టీని చేశారు. పార్లమెంటులో కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో సీటు ఏమో వచ్చినట్టుంది, లోక్సభలో వాయిస్ లేదు. ఇంకా ఇంత బుద్ధి చెప్పినా కూడా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క వైఖరి, వితండవాదం, పడికట్టు పదాలు, పనికిరాని చర్చలు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రకంగా మాట్లాడితే రానున్న రోజుల్లో ఆ టీవీ డిబేట్లో కూడా పిలిచే పరిస్థితి ఉండదనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వం ఇక కరోనా సమయంలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం ప్రజల జీవితాల్లో తెరాస ప్రభుత్వం ఆటలాడుతుందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ ఆలోచన ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని నిలదీశారు. పైసా కూడపెట్టి ప్లాట్ కొన్న పేదవారి కొంపలు కేసీఆర్ ముంచుతున్నారని, కేసీఆర్ చేసే సర్వేలు ఏవీ సంస్కరణల కోసం కాదని ఫైర్ అయ్యారు. రైతు బంధు పేరుతో 5,000 ఇచ్చి వెనక నుంచి ₹1,00,000 కొట్టేస్తున్నారని ఆరోపణలు చేశారు. అప్పుల పాలే ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా దించాలి, ఆస్తులు ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫీజు లేకుండానే ఎల్ఆర్ఎస్ చేస్తుందని హామీ ఇచ్చారు. కరోనా లాక్డౌన్ వచ్చినా కానీ ఇప్పుడు డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు.
ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీని మీద భిన్నాభిప్రాయాలు భిన్న ఆలోచనలు వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని భట్టి గారిని అందరూ అడగడం జరిగింది. పార్టీసి అందరు కూడా ఏమని అడిగారంటే అసలు ఈ ఎల్ఆర్ఎస్ కట్టాల్సిన అవసరం లేదు, అసలు రేపు మన ప్రభుత్వము ప్రజలు తెచ్చుకుంటే అసలు ఎల్ఆర్ఎస్కి సంబంధించిన దాన్ని మనం ఫ్రీగా రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉందా అని ఒక చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ కూడా ఆ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఏమని, మన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ డబ్బులు లేకుండా ఫ్రీగా రెగ్యులరైజ్ చేద్దాము, ఆ ప్రకటనని భట్టి గారిని డిక్లేర్ చేయమని చెప్పడం జరిగింది. సిఎల్పి పక్షాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా బహుశా ప్రెస్ మీట్ 2-3 రోజుల్లో వారి ప్రకటన కూడా పార్టీ పరంగా రావడం కూడా జరుగుతుంది. చాలా స్పష్టంగా వారు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒకటి ప్రజల దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూలు ఎట్లనా డబ్బులు కడతారు, వసూలు చేసుకొని ప్రభుత్వ ఖజానా నింపుకొని అది కాళేశ్వరానికో ఇంకో దేనికో వాడుకొని వాళ్ళ బతుకు పోరాటం వాళ్ళు చేస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా ఏంటంటే ఖజానా నింపడము, కాళేశ్వరం పేరు మీద ఖాళీ చేయడం, ఇదే వాళ్ళ స్కీమ్ ఉన్నట్టుంది. మొత్తం మీద అయితే ప్రజా ఆకర్షణ పథకాలకు అమలు లేదు, రైతు రుణమాఫీ లేదు ఇప్పటివరకు 1,00,000 రూపాయలది, పూర్తిగా రైతు బంధు పూర్తిగా అమలు కాలేదు ఇప్పటివరకు, రియంబర్స్మెంట్ ఫీజులు పేదవాడు చదువుకునే ఫీజులు లేవు ఈ రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. అందుకే మేమేం చెప్తున్నామంటే సిఎల్పి పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తున్నాం. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే ఆ మాటకు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండే ఒక సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అదే కొనసాగుతున్నది. ప్రభుత్వాలు ఒకసారి వస్తాయి, మాది ఒకసారి రాదు, అది వేరే విషయం. అదిగా ఒక్కోసారి విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు మరియు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 1,30,04,000 రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వివరించారు. ఒక ఇన్ఫర్మేషన్ మీద లారీ కంటైనర్ హర్యానా స్టేట్ సంబంధి హర్యానా నంబర్ HR 55 M459 ఈ లారీ కంటైనర్ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఈ కంటైనర్లో డ్రైవర్ సీట్ వెనక ఒక సీక్రెట్గా డోర్ పెట్టి ఈ కంటైనర్లో ఒక స్పెషల్ కేబిన్ తయారు చేసినట్లు ఇది మన వాళ్ళు చూశారు. అక్కడ అది తనిఖీ చేసినప్పుడు దాదాపు 1010 కిలోగ్రామ్ ఈ గాంజాయి అక్కడ దొరికినాయి. ఒక ప్యాకెట్ అది 5.1 to 5.5 కిలోగ్రామ్, అట్లా దాదాపు 194 గాంజాయి ప్యాకెట్స్ ఆ కంటైనర్ ఆ సీక్రెట్ కేబిన్లో వాళ్ళు దాచిపెట్టారు. మనకు దొరికిన ముద్దాయిలు మొహమ్మద్ రంజాన్ ఎలియాస్ కల్లు, ఈయన సొంత ఊరు వచ్చేసి హర్యానాలో నుహు జిల్లా. అక్కడి నుంచి మళ్ళీ ఈ కంటైనర్ తీసుకొని ఈ మొహమ్మద్ రంజాన్ తర్వాత శశికాంత్ గౌతమ్ రావు అక్కడి నుంచి బయలుదేరి మన ఈ హైదరాబాద్ రూట్లో ఉత్తరప్రదేశ్ హర్యానా ఆ ప్రాంతానికి ఈ గాంజాయి అక్రమ రవాణా చేయడం జరుగుతుంది. మొత్తం మనకు దొరికిన ఈ గాంజాయి 1010 కిలోగ్రామ్, తర్వాత ఈ లారీ కంటైనర్ నెట్ క్యాష్ 4,000 రూపీస్, 2 మొబైల్ ఫోన్, ఈ టోటల్ విలువ 1,30,40,04,000 రూపీస్ మొత్తం ప్రాపర్టీ. ఈ ఫస్ట్ టైం ఇది అంత పెద్ద ఎత్తున 1000 kg పైన గాంజాయి మనకు ఇప్పుడు దొరికినాయి. మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో చాలా గాంజాయి ర్యాకెట్ మనం బస్ చేశాము. దాంట్లో చాలామంది మన స్టేట్ సంబంధి సూర్యాపేట నుంచి కానీ వరంగల్ నుంచి ఏరియా నుంచి
ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి ప్రొక్యూర్ చేసి మహారాష్ట్ర, సోలాపూర్, ముంబై, తర్వాత మధ్యప్రదేశ్ అక్కడ అక్రమ రవాణా చేస్తున్నట్లు ఉంది. ఈ ఫస్ట్ టైం మాత్రం ఇక్కడ ఈ కంటైనర్ దొరికింది. తర్వాత ఈ కంటైనర్ ఉత్తరప్రదేశ్, హర్యానా ఆ స్టేట్కి వాళ్ళు ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చినాయి. సో ఈ ర్యాకెట్లో సోర్స్ ఏరియా ఎవరు సప్లై చేస్తున్నారో ఆ మహాదేవ్ని పక్క అరెస్ట్ చేస్తాము. తర్వాత ఈ ప్రధాన నిందితులు వివేక్ సింగ్ ఎలియాస్ అలోక్ అండ్ ఇమ్రాన్ వాళ్ళని కూడా హర్యానా, ఉత్తరప్రదేశ్, వారణాసి అక్కడనే అరెస్ట్ చేయాలి. చేస్తే ఈ ర్యాకెట్ అది పూర్తి అవుతుంది. ఈ మొత్తం కేసు అది ఇన్ఫర్మేషన్ తర్వాత ఈ అరెస్ట్ దాని సంబంధి ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు సురేందర్ రెడ్డి గారు మీకు చెప్తారు. ఈ పని మొత్తం ఈ ఎస్ఓటి టీంలో ఇన్స్పెక్టర్ ఎల్బీ నగర్ రవికుమార్ టీం, ఎస్ఐ అవినాష్, ఇంకో వాళ్ళు ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత మన అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్పెక్టర్ ఏసీపీ వనస్థలిపురం, డీసీపీ ఎల్బీ నగర్ వాళ్ళ సూపర్విజన్లో ఈ ర్యాకెట్ వాళ్ళు బస్ చేశారు. సో ఈ మొత్తం ర్యాకెట్ సంబంధి ఎలా బస్ చేశారు అని ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు. ఇక బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గాజుల కుటీర పరిశ్రమలో అక్రమంగా చిన్నారులతో వెట్టి చాకరీ చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీహార్కు చెందిన 20 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఎల్బీనగర్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సిపి మహేష్ భగవత్ వివరాలు అందించారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంబంధి నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం బాలాపూర్ పోలీసుతో పాటు బీహార్, పూర్ణియా, గయా ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కొన్ని చిన్నపిల్లలు ఈ బ్యాంగిల్స్ అన్ని తయారు చేస్తున్నారు. ఈ పిల్లల్ని అక్కడి నుంచి అక్రమ రవాణా చేసి ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళకి వర్క్ కండిషన్ అస్సలు బాగాలేదు. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా వాళ్ళు పనిచేస్తారు. ఒకటి గదిలో చాలామంది అక్కడ ఇప్పుడు ఈ కరోనా పీరియడ్లో అలాంటి పని చేయడం ఇది చాలా క్రూయల్ అది. తర్వాత డబ్బు కూడా వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వట్లేదు. ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ట్రాఫికింగ్ ఫర్ ఫోర్స్ లేబర్ కింద ఈ కేసు నమోదు చేస్తూ 3 ప్లేసెస్లో తనిఖీ చేసి 20 మంది పిల్లలకి విముక్తి కల్పించడం జరిగింది. మన బాలాపూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 519/2020 దాంట్లో హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్షన్ 370A IPC, అన్లాఫుల్ కంపల్సరీ లేబర్ 374 IPC, తర్వాత జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 79, చైల్డ్ లేబర్ యాక్ట్ సెక్షన్ 14 క్లాజ్ 1, తర్వాత బాండెడ్ లేబర్ యాక్ట్ 1986 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి 5 ఆర్గనైజర్స్ని 5 కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగినాయి. 20 మంది పిల్లలు వాళ్ళు కూడా బీహార్ రాష్ట్రం నుంచి వాళ్ళకి విముక్తి కల్పించారు. అరెస్ట్ చేసిన దాంట్లో మొహమ్మద్ తౌఫిక్. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు నందనవనం కాలనీకి చెందిన రాజీవ్ గృహకల్ప వాసులు ఆందోళనకు దిగారు. తమకు కేటాయించిన నివాసాల్లో అక్రమార్కులు తిష్టవేశారని, గుడిసెల తొలగింపు సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఇళ్లు కేటాయించకుండా ఇతర ప్రాంతాల్లో నివసించే వారికి కేటాయించి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, కలెక్టర్ దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించి తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు, స్థానికులు ఆందోళన నిర్వహించారు. పొద్దున 7-6 గంటల సమయంలో విజయ మేడం వీళ్ళంతా వారితో పాటు కరీంనగర్ ఆఫీసర్లు మొత్తం మొదలెట్టుగా పొద్దున 6 గంటలకు మా బస్సులో చేరారు. చూసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి చూసి ఇళ్ళలో వండుకున్నారా, ఇక్కడ పడుకున్నారా లేదా లేదంటే ప్రతి ఇంట్లో కూడా వచ్చేలా. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఐకేపీ కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు, సింగిల్ విండో అధికారులు, మార్కెట్ కమిటీ అధికారులు, రైతు బంధు డైరెక్టర్లు, రైసు మిల్లలతో ముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ఈసారి వరి పంట ఎక్కువ శాతం పండడం వల్ల ముందస్తుగా రైతులకు ఇబ్బంది కలగకుండా కల్లాలు ఏర్పాటు చేయాలని, అలాగే
కాంటాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, ఐకేపీ ఏపీఓ జయసుధ, ఆర్ఐ రమేష్, స్వశక్తి సంఘాల సభ్యులు, రైతు బంధు డైరెక్టర్లు, రైస్ మిల్లర్లు, రైతుల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కల్లాలు ఈ వర్షాల వల్ల ఈ నీరు ఇంకా కూడా ఇంకిపోవడం, వడ్లు కూడా ఇంకా పచ్చిగానే ఉండే అవకాశం ఉన్నది. వర్షాలు కూడా ఇంకా కూడా 4 రోజులు భారీ వర్షాలు పడతాయని చెప్తా ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఈ కోతలకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ కల్లా వడ్లు కూడా ఎండబోయడానికి కూడా ఇబ్బంది ఉన్నది. కాబట్టి ముందస్తుగా ఈ రైతులందరినీ మరి మనం మోటివేషన్ చేయాలనే ఉద్దేశం కొద్ది రైతు బంధు వాళ్ళని అన్ని పిలిచేయడం జరిగింది. ఇక్కడ ఐకేపీ సెంటర్లను అట్లనే కోఆపరేటివ్ వాళ్ళని కూడా ఈ సెంటర్ ఎవరో రైతులు వాళ్ళందరినీ పిలిచి, అదేవిధంగా రైస్ మిల్లర్స్ని కూడా పిలిచి వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకొని మరి అందరికీ కూడా కలిసికట్టుగా మరి ఈసారి మనకు వడ్లు 25% అదనంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక 10 రోజుల ముందే మనం అందరం క్లీన్ చేసుకొని, అంటే కల్లాలు గిట్టాన్ని క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకొని ఆ బారదాని కానీ జోకేటువంటి మిషన్లు కానీ ఎగబోసే వడ్లు ఎగబోసే మిషన్లు కానీ అవన్నీ కూడా తెప్పించుకొని రెడీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరినీ మీటింగ్ పెట్టి మరి అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మరి 25% అదనంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు కూడా ప్రతి ఒక్కరు కూడా కొంచెం వడ్లు తూర్పున పట్టడంలో మంచిగా చేసి మరి వడ్లు కూడా ఎండేదాకా ఉంచుకున్నట్టుంటే బాగుంటుంది. అది కూడా ఇప్పుడు అధికారులు కానీ రైస్ మిల్లర్స్ కానీ చెప్తూ ఉన్నారు. రైతులందరూ కూడా కమ్మ పచ్చి మీద ఉన్నప్పుడే వడ్లు కోసినట్టు, వరి కోత కోసినట్టుంటే వడ్లు మంచిగా ఎండి అవి ధాన్యం మంచిగా ఉంటాయి. లేక అది పూర్తి ఎండిపోయిన తర్వాత కోసినట్టుంటే అవి నూకలయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులు అందరూ రైతు సోదరులందరూ కూడా కమ్మ పచ్చి ఉన్నప్పుడే వరి కోసుకొని. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే బీజేపీ పార్టీని చూసి టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా నూతన అధ్యక్షుడు పాయల శంకర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ, పనిచేసే పార్టీ కార్యకర్తలకు బీజేపీలో గుర్తింపుంటుందని, ప్రజా సమస్యలపై నిలదీసే సత్తా బీజేపీకి ఉంటుందన్నారు. పార్టీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నాయకులు ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. నరేంద్ర మోడీ పాలనలోనే ప్రజలు క్షేమంగా ఉన్నారని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలంటే, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయాలంటే అదంతా కూడా మీ మీదనే భారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఎవరైతే రాబోయే రోజులలో నాయకులుగా ఎదగాలనుకుంటే వాళ్ళని ఏ విధంగా తయారు చేయాలనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా కష్టపడి మరి వేరే పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తుంది. రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే కేసీఆర్ లాగా ప్రజల్ని మాయ మాటలు చెప్పి మరి నెత్తెనెక్కి ఇవాళ ప్రజల సమస్యలను గాలికి వదిలేసినట్టుగా కాకుండా భారతీయ జనతా పార్టీ గెలిస్తే మాత్రం ప్రజలకు న్యాయం జరుగుతుందనే విధంగా మనం వ్యవహరిస్తేనే మనం నడిచే దారిలోనే ప్రజలు గమనించి మన వైపు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ R&B గెస్ట్ హౌస్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ముద్దం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, ఎంపీటీసీలుగా ఎంపికై సంవత్సరం గడుస్తున్న నిధులు విధులను ప్రభుత్వం కేటాయించకపోవడం వలన గ్రామాల్లో తల ఎత్తుకొని గ్రామాల్లో తిరగలేకపోతున్నామని వాపోయారు. ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి నిధులను విధులను కేటాయించి గతంలో ఎంపీటీసీలకు విడుదల చేసినట్లుగా నిధులు విడుదల చేయాలని అన్నారు. 73 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నిధులు విధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా చొరవ తీసుకొని ఎంపీటీసీలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓట్ల రోజు మేము ప్రజల వద్దకు వెళ్ళి మా ఓట్లలో మాకు ఓటేసేటప్పుడు మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి ఇలా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అయిన మేము ఎంపీటీసీలం ఈరోజు మా ఎంపీటీసీలకు ప్రత్యేక నిధులు కానీ విధులు కానీ ఎలాంటి కేటాయించకపోవడం వల్ల మేము ఏది అభివృద్ధి పనులు చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంపీటీసీలకు ఎలాంటి చిల్లి గవ్వ కూడా ఎలాంటి అభివృద్ధి పనులు చేసేటందుకు ఎలాంటి నిధులు కానీ కేటాయించలేదు. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎంపీటీసీలకు కావాల్సిన విధులను వెంటనే విడుదల చేయాలి. ఇంకోటి ఎన్ఆర్జీఎస్ అనే మండల పరిషత్కు వచ్చే నిధులను ఒకప్పుడు వచ్చేటివి అవి 70 నుంచి 90 లక్షల దాకా ఒక ఫండ్ నిధులు వచ్చేటి. కానీ ఇప్పుడు ఎలాంటి నిధులు లేక మా మండల పరిషత్తులు వాపోతున్నాయి. ఇప్పుడు ఇంకోటి బీఆర్జీఎస్ అనే పథకం కింద ఎన్నో నిధులు మా మండలానికి వచ్చేటి. అలాంటి నిధుల ప్రకారం అప్పట్లో ఉన్న ఎంపీటీసీలు అభివృద్ధి పనులు చేశారు. కానీ తెలంగాణ ఏర్పడ్డాక మేము ఎంపీటీసీలమై ఇంతవరకు సంవత్సరంన్నర గడిచినా కూడా ఏం పనులు కానీ ఏ అభివృద్ధి పనులు కూడా చేయలేకపోతున్నాం. ఊర్లలోకి వెళ్ళి ఎంపీటీసీలమని మేము మేము వాళ్ళ ముందర తల దించుకోవాల్సి వస్తుంది. ఏం చేయలేకపోతున్నాం. కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంపీటీసీలను ఆదుకోవాలి. ఎంపీటీసీలకు ప్రత్యేక విధులు కేటాయించాలి. ఇక ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని జాతర్ల బూతాయి దేగామ గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలను మరియు పల్లె పార్కులను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. గ్రామాలు పల్లె పార్కుల వల్ల ఒక సుందరంగా మారే అవకాశం ఉంటుందని, పార్కుల్లో ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. రైతుల కొరకు నిర్మిస్తున్న రైతు వేదిక భవనాలు నాణ్యతను పాటించి గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. దేగామ గ్రామంలో ఇంటి సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని అన్నారు. మీరు ఆన్లైన్ వర్క్ షీట్స్ కూడా చేస్తున్నారా? ఎలా ఉంది అంటే మీకు అన్నీ అర్థమవుతుందా? ఇటు సైన్స్లో లాస్ట్ ఏం చేశారు మీరు? ఏం లెసన్, ఏం టాపిక్, ఎనీ సబ్జెక్ట్స్ అని చెప్పండి. లాస్ట్ వీక్ మీరు ఏమేం లెసన్స్ చేశారు? లాస్ట్ వారంలో ఆన్లైన్ క్లాసెస్ ఏం జరిగింది? ఏం టాపిక్స్ మేడం? 11 ఇప్పుడు షెడ్యూల్ లేదా మీ దగ్గర? 4 to 5 విచ్ సబ్జెక్ట్? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలోని మానేరు వాగు నుండి అర్ధరాత్రి 2 గంటలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ను ప్రశ్నించినందుకు సుమారుగా 10 మంది కలిసి తనపై దాడి చేశారని ఆవునూరు గ్రామానికి చెందిన దుబాసి నవీన్ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తాను టెంట్ హౌస్ పనులు చేస్తుండగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను ఆపి అర్ధరాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా ఎందుకు ఇసుక తీసుకెళ్తున్నారని అడిగినందుకు నాపై దాడి చేశారని, దీనిపై ముస్తాబాద్ మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు నవీన్ తెలిపాడు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎక్కడికి వస్తుంది రవాణా అయింది కథ అని మా అబ్బాయి ఒక యువకుడు అడిగినందుకు అతనిపై దాడి చేసి చిత్రహింసలు చేసి ఒక మాలను మేము చంపేస్తాం మాలని చెప్పి దాడి చేశారు. సరే అని చెప్పి పొద్దున సర్పంచ్ ఫోన్ చేసినాము. సర్పంచ్ అది పిలిపించాడు. అందరు కులస్తులు వచ్చారు, వార్డు మెంబర్లు వచ్చారు, ఎంపీటీసీ వచ్చాడు. అందరి సమక్షంలో కూడా మళ్ళీ మనకి దాడి చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ చెప్పాము. చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పాము. మేము ఈ కాడ నుంచి ఎవరేం వచ్చినా ఇసుక కాబట్టి సమస్య లేదు. మా సంఘం మొత్తం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం మాల. ఆ దాడి చేసిన వ్యక్తులు అతి దారుణంగా కొట్టుకుంటూ మాల లంజోకులలో మీకు ఎందుకు బాగా కవరం ఉంది, ఎందుకు ఆపుతున్నారా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఆ యువకుని మీద అత్యంత కిరాతకంగా కొట్టడం జరిగింది. అదే ఈ అంబేద్కర్ సంఘం అంతా పొద్దుట పోయి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూడా అడగడానికి పోతే కూడా సంఘం మొత్తం మీద అందరి మీద దాడి చేయడానికి వాళ్ళు రావడం జరిగింది. దానికి నిరసనగా ఎస్ఐ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్య తీసుకుంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టవలసిందిగా మేము గౌరవ ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, ఎస్ఐ గారిని కోరడం జరుగుతుంది. అలాగే గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ సమస్య పైన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కొట్టిన వాళ్ళు చాలామంది రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు మరియు బీసీ కులానికి సంబంధించిన ఇసుక మాఫియాకు సంబంధించిన వాళ్ళు ఒక 25 నుంచి 30 మంది రాత్రి అత్యంత దారుణంగా యువకునిపై ఈ దాడి జరగడం జరిగింది. ఇక కోవిడ్ పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని, అదేవిధంగా 50% ఫీజు మాఫీ చేయాలని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జేఎన్టీయూ ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు.
బీటెక్ మొదటి, రెండవ, మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు అనుమతించాలన్న డిమాండ్తో ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చి ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వంపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చే పనిలో ఉందని ఆగ్రహం. వ్యవసాయ బిల్లుపై విపక్షాలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతులు పండించిన పంటలు ప్రపంచ స్థాయిలో అమ్ముకోవచ్చని వివరణ. పేదవారి కొంపలు కేసీఆర్ ముంచుతున్నారన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎల్ఆర్ఎస్ ఆలోచన ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చిందని నిలదీత. విశాఖ ఏజెన్సీ నుండి అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి పట్టుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. 1,30,00,000 విలువ చేసే 1000 కిలోల గంజాయి స్వాధీనం. జేఎన్టీయూ ప్రధాన గేటు ముందు ఎన్ఎస్యుఐ ఆందోళన. పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్. పోలీసుల లాఠీ చార్జ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.